ప్రకృతి పిలుస్తుందని నేనైతే వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత బాగా గడ్డి ఉంటుంది కదా, గడ్డి ప్లేస్లో అయితే కూర్చున్నాను. గడ్డి బాగా అయితే ఉన్నది, అంటే నేను మొత్తం కవర్ అయితే అయిపోయాను అనమాట గడ్డిలో. అంటే కనిపించే విధంగా అయితే లేను, బాగా చుట్టుపక్కల మొత్తం గడ్డి మధ్యలో అయితే కూర్చున్నాను అనమాట. అంటే లేనట్టు ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత వీడియోస్ అవి ఉంటాయి కదా, సాంగ్స్, ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉంటే అలాగా వాళ్ళు గడ్డి ఇంకా మామూలుగా పశువులు కానీ దీనికి మనకు గడ్డి కోసినకి అయితే వచ్చారు కదా, దానికి వచ్చిన తర్వాత వాళ్ళు గడ్డి కోయనికి అయితే వచ్చారనమాట. సో అది కూడా కొంచెం పశువులు తినే గడ్డి అనమాట. సో దానికి వాళ్ళు గడ్డి కోసుకుంటా అంటే ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, వినపరాదు కదా. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళైతే ఉన్నారు, నా పనిలో నేనైతే ఉన్నాను అనమాట. సో వాళ్ళు కోసుకుంటూ నా దగ్గర అయితే వచ్చారు. తపక్కిన కొద్దిగా మిస్ అనమాట, తగిలి వెళ్ళిపోయింది కొడాలి, లేకపోతే నేను చాలా మారిపోయే సిచ్యువేషన్స్ వరకు. సో ఈ స్టోరీ అనేది నేను ఓన్గా అయితే క్రియేట్ చేశాను. అంటే చుట్టుపక్కల సందర్భాలు కానీ, నేను వెళ్ళిన సందర్భాలు కానీ ఓన్గా క్రియేట్ అయితే చేశాను అనమాట. ఇదైతే ఎవరిని ఉద్దేశించే కాదు. సో మెయిన్ అయితే ఇదనమాట. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా జీవితంలో నేనైతే గడ్డి ఉన్న ప్లేస్లో అయితే కూర్చోను, అది పశువులు తినే గడ్డిలో అయితే అస్సలు కూర్చోను అనమాట. కొంచెం కనపరాని విధంగా అయితే కూర్చుంటాను. మనుషులు వస్తున్నారా లేదా అనే దాని గురించి చూసుకొని కూర్చుంటాను అనమాట. మ్యాక్సిమం అయితే బయట అయితే అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే బాత్రూంలో అయితే కూర్చుంటాను అనమాట. సో అలవాటు పడినాం కాబట్టి బయటికి అయితే వెళ్తాం కాబట్టి ఇంకా దానికి మించి ఏం చేయలేం. సో మ్యాక్సిమం బాత్రూంలో కూర్చొని ట్రై చేస్తాను. ఇంకా తప్పని సమయంలో ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి ట్రై చేస్తాను. బయట కూడా మ్యాక్సిమం బయట తప్పించడానికి ట్రై చేస్తాను. లేదంటే బాత్రూంలో 100% బాత్రూంలోనే, అంటే 99.9%, ఏదో 0.1% అంటే బయట అనమాట. సో మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యింటే ఎలా ఫేస్ చేశారు ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇంతేనా వీడియో. సో మరొక స్టోరీతో లేదంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్మైలింగ్ అండ్ బై బై ఫ్రెండ్స్.